ఏదో కత్తో కటారో పట్టుకోవడం కాదు, ధర్మాన్ని నువ్వు పాటించాలి. పాటిస్తే ధర్మం నిలబడుతుంది. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, నేను బొట్టు పెట్టుకున్నాను. మనం అందరం బొట్టు పెట్టుకోవడం కారణం ఏంటి? వెనకాల మన పూర్వీకులు మనకిచ్చినటువంటి జ్ఞానం. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకోరు? ఈ కాలం ఆడపిల్లలు అంటే చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి. అదేదో నామోషిలాగా. అందరూ ఒకసారి చెప్పండి. ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీనరసింహ జై నరసింహ జయ జయ నరసింహ. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో. జై క్రోడావరాలక్ష్మీ నరసింహదేవ భగవానికి. ఇప్పుడు నేను ఎందుకు ఆనందంతో ఇక్కడ కూర్చున్నా అంటే, అర్చక స్వామి మిట్ట మధ్యాహ్నం 2 అయింది. అహోబిలం అడవుల్లో ఉన్నాం. క్రోడా నరసింహస్వామి దగ్గర ఉన్నాం. వారికి నాకు బోల్డ్ పరిచయం ఉంది. నేను చిన్న శబ్దం చేస్తే లేచి అర్చన చేస్తారు. కానీ పడుకున్నటువంటి వారిని నిద్ర లేపడం, వారి శత్రువు అయినా మరో ప్రాణి అయినా అది భావ్యం కాదు. కానీ వారేం భావించారు? ఈ అడవిలో ఈ మెట్లెక్కి కొండలెక్కి వచ్చారు, వాళ్ళకి అర్చన చేయడం నా విధి. వారి దగ్గర ఉన్న గొప్పతనం అది. చాలా చోట్ల ఏమవుతుందంటే ధర్మానికి నష్టం విఘాతం ఎలా కలుగుతుందంటే, ఈ అర్చక పురోహితుల్లో వాళ్ళు కావచ్చు, ఈ పని చేసేవాళ్ళు కావచ్చు, మాట్లాడగా హో అంటాడు. గుడి నడుస్తుంది అంటే కారణం దేవుడు భక్తులు. వాళ్ళిద్దరికీ మధ్యలో నువ్వు ఉండాల్సింది వారదే. డోంట్ ఫీల్ యు ఆర్ ఏ సారదే కదా. మనం వాళ్ళకి మధ్యలో ఉండి భగవంతుడి పట్ల ప్రేమ కలిగేలా, భక్తి పెరిగేలా చేయాలి. అంతేగాని మన యొక్క నిర్లక్ష్యం చేత వాళ్ళ మనసును విరిచేయకూడదు. చాలా దేవాలయాల్లో హిందూ ధర్మ నాశనానికి మనం డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. అందుకే హుండీల్లో డబ్బులు వేసేటప్పుడు అది సద్వినియోగం అయ్యే చోటు అయితేనే వెయ్యాలి, లేదా వాడినో దెబ్బ వేయాలి. వాడికి డబ్బులు వేయకూడదు. అర్థమైందా? మనమేమనుకుంటున్నామంటే దేవాలయాలు గవర్నమెంట్ ఆస్తి, అక్కడ మనకు అధికారం నాస్తి అనుకుంటున్నాం. వాళ్ళు పనోళ్ళు, వాళ్ళు ఈవో అయినా చైర్మన్ అయినా ఇంకో ఎంప్లాయీ అయినా వాడు బతికేది ఎవరి మీద? భక్తులు వచ్చి హుండీలో డబ్బులు వేస్తే కదా. వాడు ఆన్సరబుల్గా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు, వినయంగా ఉండాలి. ఆ వినయం ఎవరు ఇవ్వాలి? వాడికి జ్ఞానం ఇవ్వాలి, లేదా మనమే ఇవ్వాలి. కొందరు ఎంప్లాయీస్ బొట్లు ఎట్టుకోరు, నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తుంటారు. మనకి సమయం ఉండక, లేకపోతే మనకెందుకులే అనుకుని వెళ్ళిపోతుంటాం. దానివల్ల వాడు అదేదో అధికారం అనుకుంటాడు. వాస్తవానికి వాడికి అదృష్టం. ఒకసారి వచ్చిపోయే వాళ్ళం మనమే ఇది అదృష్టంగా భావిస్తే, ఎప్పుడూ భగవంతుడి దగ్గర ఉండేవాడికి అది ఎంత భాగ్యం. అది అన్నమయ్య చెప్పినట్లుగా, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. కాబట్టి ఈ భాగ్యం మనకు అబ్బింది. మన పూర్వ పుణ్యం కావచ్చు, మన పెద్దల పుణ్యం కావచ్చు. మరి వాడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ స్వామివారి సొమ్ము తింటూ, స్వామివారి ప్రసాదం తింటూ ఉన్నాడంటే అది వాడికి ఎంత భాగ్యం. అది వాడు గ్రహించడు. ఎందుకు గ్రహించడంటే వాడికి టీచింగ్ లేదు, వాడికి ప్రీచింగ్ లేదు. నేను డిగ్రీ చదివాను, నాకు టీటీడీలో ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నాడు వాడు. వెంకటేశ్వర దైవంలో వచ్చింది అనుకోవట్లేదు వాడు. అవునా? వాడికి అది వెంకటేశ్వర దయ అని ఎలా తెలుస్తుంది? ఉద్యోగం ఇచ్చే ముందే వాడికి పరీక్ష పెట్టాలి. 100 ప్రశ్నలు వెంకటేశ్వర గురించి ఉండాలి. అందులో 70 మార్కులు వస్తే ఉద్యోగం. లేకపోతే ఆడికి ఏదో తినే ఒక నిధి దొరికినట్టు. వెంకటేశ్వర అక్కర్లేదు వాడికి వెంకటేశ్వర అక్కర్లే. వెంకటేశ్వర సొమ్ము కావాలి, వెంకటేశ్వర పేరు కావాలి. కానీ వెంకటేశ్వర మీద భక్తి చేయడు. వీటికంటే ఇంకా పరమదరిద్రం ఏంటంటే వాడు హిందూ అయ్యి ఉండకపోవడం. హిందూ పేరుతో సర్టిఫికేట్లో ఉంటూ అక్కడ ఉద్యోగం పొంది వెంకటేశ్వరుని దేవుడు కాదంటాం. శ్రీశైలంలో ఉద్యోగం చేస్తూ మల్లన్న దేవుడు కాదంటాడు. దుర్గాదేవి దగ్గర ఉద్యోగం చేస్తూ ఆవిడ దేవుడు కాదంటాడు. ఎవడైతే మన దేవస్థానాల్లో పనిచేస్తూ
వాడు ఇతర మత ప్రార్థన స్థలాలకు వెళ్తాడో వాడు డిక్లేర్ చేసినట్టు ఏమని, వాళ్ళ దేవుడు చవట దద్దమ్మ అని. ఎలా? వాడు నమ్మిన దేవుడు ఆడు కూడి ఎట్టకపోబట్టే కదా వాడు ఇక్కడికి వచ్చాడు. నువ్వు దేవుడు కాదు నరసింహస్వామి, నువ్వు దేవుడు కాదు వెంకటేశ్వర స్వామి అన్నా కూడా ఆడికి అన్నం పెడుతున్నాడు. చెప్పండి, ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు? నరసింహస్వామినా? నిజమైన దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామినా? నువ్వు దేవుడు కాదు రాయి అంటే అన్నం పెట్టేవాడు మన దేవుడు. దేవుడు అని ప్రార్థన చేస్తే ఆడు కూడి ఎట్లే పోయాడు, ఆడికి పేరు ఎట్లే పోయాడు, చవట. కాబట్టి మనం చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రతిజ్ఞ చేయాలి. చేయండి ప్రతిజ్ఞ. ఈ హిందూ దేశంలో, ఈ భారతవర్షంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా పుట్టిన నాకు, హిందూగా జీవిస్తున్న నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకి, నా దేశానికి పనికి మాలిన ఎడారి, పాషండ, మ్లేచ్ఛ, పిశాచ, అవినీతి, అనైతిక, ఎడారి, ఇసక మతాలకు నాకు, నా దేశానికి, నా కుటుంబానికి, నా పూర్వీకులకు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా అహోబల నరసింహస్వామి సాక్షిగా బహిరంగంగా ధైర్యంగా గర్వంగా ప్రకటిస్తున్నాను. లక్ష్మీ నరసింహదేవ భగవానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ అందరికి పేపర్లు వచ్చినాయా? 2 రకాల పేపర్లు. ఈ 2 రకాల పేపర్లో ఉన్నది చదవండి, అవసరమైనప్పుడు అందులో ఉన్నదాన్ని ప్రశ్నించండి. అర్థమైందా? ఈ పేపర్లు తీసుకోండి, గొర్రెలొత్తే వేసుకోండి. గొర్రెలారా దమ్ముంటే కాసుకోండి. మీ అమ్మ బాబు పేరు మీరు నమ్మిన బుక్లో ఉంటేనే ఫోన్ చేయండి రా మాకు పుట్టిన వాళ్ళారా. కొట్టక్కర్లేదు, గడ్డి పెట్టండి. మీరు వేరు కదా. సేమ్ ఫ్యామిలీలో తీసుకోకండి. ఓ ఫ్యామిలీకి ఒక సెట్ తీసుకోండి. మీ తెలుగు చదువుతారు ఇంకెవరా? ఇంకెవరికి చదివే వాళ్ళంతా తీసుకోండి. నైనా చదివే వాళ్ళంతా తీసుకోండి. ఎండాకాలు తీసుకోండి. నన్ను అందరు తీసుకున్నారా? నన్ను అంతా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక్కసారి మనం నరసింహస్వామికి మంత్రం చెప్పేసుకుని వెళ్దాం. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాద దాయూనే హిరణ్యకాశి పూర్వక్షః శీలటంకాన కాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహామదిం శరణాం ప్రపదే తవ కర కమలవరే నఖాం అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తాను భృంగా కేశవద్రూత నరహరి రూప కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే నరసింహదేవ్ జయ నరసింహదేవ్ నరహరి జయ నరహరి లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ క్రోడ నరసింహ జయ క్రోడ నరసింహ
నరసింహ ఘోర నరసింహ జయ ఘోర నరసింహ అహోబల నరసింహ అహోబల నరసింహ అహోబల నరసింహ అహోబల నరసింహ జ్వాల నరసింహ జ్వాల నరసింహ జ్వాల నరసింహ జ్వాల నరసింహ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద జయ ప్రభుపద హరి బోల్ 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 సమస్త భక్త విఘ్న వినాశక శ్రీ అహోబల నవనార సింహదేవ్ భగవాన్ కి జై. భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్ కి జై. శ్రీ క్రోడా లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్ కి జై. మాలోల్ నరసింహదేవ్ భగవాన్ కి జై. భార్గవ నరసింహదేవ్ భగవాన్ కి జై. శ్రీ జ్వాలా నరసింహదేవ్ భగవాన్ కి జై. శ్రీ కారంజ లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్ కి జై. శ్రీ ఛత్రవట నరసింహదేవ్ భగవాన్ కి జై. శ్రీ యోగానంద నరసింహదేవ్ భగవాన్ కి జై. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయినా ధర్మం కోసం దేశం కోసం సమయం ఇవ్వండి మేధస్సునివ్వండి మీ సంపదనివ్వండి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి ఈ ఉత్సవాలు ఈ క్షేత్రాలు ఈ ధర్మము నిలబడాలంటే హిందువులు మెజార్టీగా ఉండాలి హిందువులు మెజార్టీగా ఉండాలంటే మీరు చెప్పింది వినాలి టైంకి తినాలి కనీసం ముగ్గురునో నలుగురినో కనాలి అర్థమైందా లింగులింగం అంటే ఒక లింగం కానీ ఆడు కూడా బోడి లింగం అయితే మళ్ళీ ధర్మం నిలబడదు అర్థమైందా వాళ్ళు పందులు అన్నట్టు కానీ ప్రపంచాన్ని ఆక్రమిస్తున్నారు అర్థమైందా గుర్తుపెట్టుకోండి అన్ని మతాలు సమానమైన దరిద్రులు కాలితే పైకి దూకి సావండి ఆ మాత్రం అబద్ధం చెప్పకండి అర్థమైందా ప్రపంచంలో అందరి మేలు కోరేది మన ఒక్కలమే సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందువులా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నానా అయిందా వెళ్ళా నానా అదే ఏమో ఆయన పిలిచినప్పుడు అవునా ఇక్కడ కింద ఇంట్లో ఉన్నాయా పర్లేదు రేపు ఉంటాం మేము మధ్యాహ్నం వరకు ఉంటాం అక్కడ ఆర్యవేశ్య మఠంలో పెళ్లి ఉంది మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు మీరు రేపే పెళ్లి అయ్యాక మధ్యాహ్నం ఈ టైం మఠం ఆర్యవేశ్య మఠంలో అది ఎక్కడ ప్లేస్ గుడి వెనకాల అహోబల మఠం అహోబలం వారి పెళ్లి అది వాళ్ళ ఉదయం మేమంతా అక్కడికి వస్తాం రమణాసం ప్రసాదం కూడా తీసుకుంటాం మన రంగరాజురాల వాళ్ళకి ఏదో అహోబిలా ఫుడ్స్ ఏదో ఉంది కదా వాళ్ళు నేను సాయంత్రమే మీకు మాలో చేస్తాను మేము ఉంటాం సాయంత్రం ఇచ్చినాను ఈసారి అది చాలా సంతోషం ఆనందంగా నానా లక్ష్మీ నరసింహదేవ భగవానికి తీసావా జై బోలో హనుమానికి జై అర్చక స్వామి తోపు అందుకే ఆయనతో స్నాపు మీరు ఇలాగే దుమ్ము లేపు చాలా సంతోషం నాన్న నాయన జై శ్రీరామ్ నాన్న వెళ్ళదా రండి నాన్న ఫోటో అయిందా తీసుకున్నాడు ఎవరు తొందరగా పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేలి విహారా లక్ష్మీ నారసింహ నాన్న అయిందా నాన్న ఇక్కడ ఏంటి నువ్వు ఓకే దిగండి తొందరగా దిగండి ఫోటో నన్ను ఇక్కడ కూడా టికెట్ ఉందా ఫోటో రైట్ నాన్న జై శ్రీరామ్ అయిందా నాన్న జై శ్రీరామ్ నాన్న అలాగే నాన్న తల్లి అందరూ అన్ని తీసుకున్నారా ఇందాకాలే సార్ రా తొందరగా మేము కిందకి వెళ్ళి దండం పెట్టుకుని అలా అక్కడి నుంచి వెళ్ళాలి వాళ్ళు పెద్దోళ్ళు వచ్చారు శోష వచ్చేద్దే రావాలి ఇప్పుడు కూర్చుంటున్నాడు ఇంకా ఆపే తీరా ఫోటో తీసే నడు పెద్దోళ్ళు